బంగారం ధర ప్రతి రోజు పెరుగుతూనే సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 1000 రూపాయల మేర బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,910 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,450 రూపాయలకు చేరింది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉండడం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉండడం కూడా పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,450 రూపాయలుంది. పెరుగుదలకు కారణం ఏంటి, ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలాంటి వివరాలని బిజినెస్ అనలిస్ట్ శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, కేవలం ఒక్క నెలలోనే 13,000 రూపాయలు పెరిగింది, ఎలా చూడాలి, ఇది ఆగుతుందా, దేనికి సంకేతం ఇది? ఒక్కటండి, ఈ లాస్ట్ ఒక 2 వీక్స్ అని కాకుండా ఓవరాల్ గా ఇయర్ మొత్తానికి ఇప్పటివరకు కానీ గమనిస్తే ఇది ఒక రికార్డ్ గా చెప్పాలి. దగ్గరగా 45% దాకా గోల్డ్ లో మనకి అప్రిసియేషన్ చూసాము. దీనికి మల్టిపుల్ రీజన్స్ గా చెప్పొచ్చు అండి. ఒకటి, జియో పొలిటికల్ టెన్షన్స్ గ్లోబల్ గా ఉన్నాయి. సో మనం చూస్తున్నాం లాస్ట్ ఒక 1.5 year గా రకరకాల దేశాల మధ్య ఈ యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నాయి, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే యుఎస్ డాలర్ అనేది వీక్ కావడము, తర్వాత యుఎస్ లో మరింత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మనం అక్కడి నుంచి సంకేతాలు రావడము. సో దీంతో పాటు సెంట్రల్ బ్యాంక్స్ దాదాపు అన్ని కూడా ఏంటి అంటే ఈ గ్లోబల్ అన్సర్టెనిటీ కారణంగా, అంటే గ్లోబల్ గా అటు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ బాగలేవు, దీనికి తోడు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా భారీగా పెరిగిపోయినాయి, ఎప్పుడైనా బ్లాస్ట్ కావచ్చు. ఇటువంటి రీజన్స్ అన్ని కారణంగా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ RBI ఇట్లా అనమాట, అదేవిధంగా జపాన్ లో కూడా. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే గోల్డ్ ని కొనడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఆబ్వియస్ గా డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంది, డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. రీసెంట్ గా మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే చైనా విపరీతంగా గోల్డ్ కొంటుందండి. చైనా విపరీతంగా గోల్డ్ రిజర్వ్లు చైనా పెంచుకుంటుంది. సో అది కూడా ఈ గోల్డ్ పెరగడానికి ప్రధాన కారణము. మామూలుగా గ్లోబల్ గా గోల్డ్ కన్సంప్షన్ కానీ గమనిస్తే చైనా, తర్వాత ఇండియా. అయితే లాస్ట్ ఒక 1.5-2 years లో ఇండియాలో గోల్డ్ కన్సంప్షన్ విపరీతంగా పెరిగిపోయిందనమాట. అది కూడా ఒక కారణం. అన్ని కలిపి ఈ గోల్డ్ ప్రైసెస్ అనేది ఈ విధంగా పెరుగుతున్నాయి, ఎక్కడ ఆగటం లేదండి. మీరు చూస్తే కొంచెం కిందకు వచ్చినట్టు. ఎందుకంటే చైనా సెంట్రల్ బ్యాంక్ అంత పెద్ద ఎత్తున రిజర్వ్ చేస్తుంది, కేవలం ఒక నెలలోనే దాదాపుగా 2,000 టన్నులు చేసిందని చెప్పుకుంటున్నారు. అవునండి, చైనా సెంట్రల్ బ్యాంక్ దానికి రీజన్ పరంగా అంటే అది సేఫ్ గేమ్ అండి. అంటే సేఫ్ గేమ్ ఇన్ ద సెన్స్ ఏమైందంటే ఇప్పుడు చైనాని మరి ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత అందరూ కూడా దూరం పెట్టేశారు, గ్లోబల్ ట్రేడ్ వార్ జరుగుతుంది. సో ఎందుకైనా ముందు జాగ్రత్తలు చర్యగా అటు చైనా ఎకానమీ అంత గొప్పగా లేదు, ఒకరితో పోల్చుకుంటే అంత గొప్పగా లేదు. అటువంటి టైంలో ఏంటి అంటే ఎకానమీ కొంచెం వీక్నెస్ చూపించవచ్చు ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే సేఫ్ హెవెన్ గా గోల్డ్ ని సెంట్రల్ బ్యాంక్స్ కొంటుంటాయండి. సో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని సో మనం కూడా ఏంటి అంటే ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్ కూడా ఒక అటు ఈక్విటీ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ ఇట్లా ఇవన్నీ చూస్తే అన్నిటికన్నా కొంచెం సేఫ్ గా గోల్డ్ కనిపిస్తుంది, వాళ్ళ పడినా కూడా పెరుగుతున్న ధైర్యం ఉంటుంది. అట్లనే అటు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ కొంటున్నాయి. చైనా ఈ మధ్య కాలంలో చైనా అనేది విపరీతంగా గోల్డ్ కొనడం స్టార్ట్ చేసిందండి. ఓకే అండి, శశి గారు, థ్యాంక్ యూ.